హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ విత్ శృతి. ఈరోజు నేను సొరకాయ హల్వా చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్వీట్స్ అన్నీ బయట బేకరీలో కొనకూడదు కదా, ఇంట్లోనే ఈజీగా వెరైటీగా చేసి పిల్లలకి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అండ్ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. లేత సొరకాయకి మనకి మధ్యలో విత్తనాలు ఉంటాయి కదా, సీడ్స్ అవన్నీ తీసేసుకొని మనకి గట్టిగా ఉండే పదార్థం ఒకటే కావాలి. కాచిన పాలు, చక్కెర, మిల్క్ పౌడరు. ఇప్పుడు మనము సొరకాయని తురుముకున్నాము. నేను చూపిస్తున్నాను కదా, మనము అలా తురుము పెట్టుకొని, ఇది మిల్క్ పౌడర్ బదులుగా మనము పచ్చికోవా అయినా వేసుకోవచ్చండి. మిల్క్ పౌడర్ వేయాలని లేదు. పచ్చికోవా కూడా లేకపోతే మనకి పాలు అనేది చిక్కగా చేసుకొని మనము మీగడతో పాటు ఉంటుంది కదా చిక్కటి పాలు, అవి వేసుకోవచ్చు. మనం ఇప్పుడు సొరకాయని అలా గట్టిగా పిండేసుకొని వాటర్ని తీసేసుకోవాలి. సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము పిండేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనము వాటర్ తీసి పెట్టుకున్నాం కదా సొరకాయ తురుము, అది యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ హల్వాకి నేను కలర్ ఏమి యాడ్ చేయట్లేదండి, న్యాచురల్గా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. నేను చూపించే రెసిపీస్ని చాలామంది ట్రై చేస్తున్నారండి. ట్రై చేసి నాకు కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టుగానైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్న తర్వాత మనం మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకో. నేనైతే ఆవు పాలు తీసుకుంటున్నానండి. ఆవు పాలు అయితే పలచంగా ఉంటాయి కదా, మీరు క్రీమ్డ్ మిల్క్ అంటారు కదా, బాగా చిక్కగా ఉండే పాలు తీసుకొని బాగా కాసుకొని మనం మీగడతో పాటు అనేది యాడ్ చేసుకుంటే మనకి పచ్చికోవా, మిల్క్ పౌడర్ అవి కూడా ఏం అవసరం లేదు. మీరు క్రీమ్ మిల్క్ అనేది యాడ్ చేసేయచ్చు. చూసారు కదా, నేను పాలు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మనము కొంచెం హై ఫ్లేమ్లోనే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకున్నాము. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా, మనకి పాలన్నీ ఇనికిపోయి, నేను చక్కెర వేసిన క్లిప్ మిస్ అయిపోయిందండి, అందుకని నేను మళ్ళీ మీకోసం కొంచెం వేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను వేసేసి ఉన్నాను చక్కెర. పాలు అనేది మనకి బాగా అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనము చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి. నేను మీకోసం కొంచెం వేసి చూపించాను. మనకి ఇది దగ్గర పడిపోతుంది. చూసారు కదా, పాలంతా అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం యాలకల పొడి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. మనకంతా అబ్జర్వ్ అయిపోయి బాగా దగ్గరికి వచ్చేసింది. ఇట్లా పాన్కి అంటుకోకుండా, మనకి స్వీట్స్ ఏదైనా కానీ ఇలా అంటుకోకుండా వచ్చేసింది అంటే మనకి రెడీ అయిపోయినట్టు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని. క్వాంటిటీ అయితే నేను చిన్న ఒక సొరకాయ చూపిస్తున్నాను అండి. మీ క్వాంటిటీకి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ కూడా మీరు దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే బాదం పప్పు తీసుకున్నాను అండి, బాదం పప్పు స్లైసెస్ని. మీరు జీడిపప్పు, పిస్తా పప్పు ఏదైనా వేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు దీన్ని. ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.